ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం. సాధకుడు ఒంటరిగా ఎందుకు ఉండాలి? అయితే మనం ఆనందాన్ని పంచుకున్నప్పుడు కానీ ఆధ్యాత్మికమైనటువంటి విషయ వ్యవహారాల్లో కూడా మనం చేసేది ఏంటంటే 10 మందితో కలుస్తాం, భజన చేస్తాం, 10 మందితో కలుస్తాం, సత్సంగం చేస్తాం. ఇవన్నీ కూడా ప్రైమరీ స్టేజ్లో అంటే స్టార్టింగ్ స్టేజ్లో అయితే గనక అవి ఉపయోగపడేటువంటి విషయాలే. కానీ ఒక స్థాయిలోకి వచ్చేటప్పటికి 10 మందితో మనం ఆనందాన్ని పంచుకోవడం అలవాటైనప్పుడు అది మనం వెళ్ళాల్సినటువంటి మార్గానికి ఆటంకంగా మారుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా సాధనలో ఒంటరిగా సాధన చేసుకోవాలి. తర్వాత ఆత్మ సాక్షాత్కారం అనేది తనకు తానే పొందాలి. తర్వాత మనం శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు కూడా భార్య పిల్లలు ఫ్రెండ్స్ ఎవరు రారు, కాబట్టి మనం ఒంటరిగానే వెళ్ళాలి. కాబట్టి సాధకుడు ఒంటరితనంలో ఉండటం అనేది తనలో తాను రమిస్తూ సాధన చేయటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం.